సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ముఖ్యంగా 75 ప్రశ్నలు అయితే నేర్చుకోబోతున్నాం. మనకి గ్రామ వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించి కానివ్వండి, ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి కానివ్వండి, అన్ని పోటీ పరీక్షలు కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మనకి గ్రామ సచివాలయం ఇండియన్ పాలిటీలో భాగంగా ఈ ప్రశ్నలు అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు సంబంధించి కారణం కానిది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మొదటి ప్రశ్న, లాభదాయక పదవుల్లో ఉండడం. ఆప్షన్ 2, విదేశాలకు విధేయత చూపడం. ఆప్షన్ 3, ద్వంద్వ సభ్యత్వం. ఆప్షన్ 4, పన్ను బకాయి పడడం. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పన్ను బకాయి పడటం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి నెక్స్ట్ ప్రశ్న, లోక్సభ స్థానాలకు సంబంధించిన రాజ్యాంగ సవరణలు ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. ఇక్కడ మనకి ఆప్షన్ 1 31వ సవరణ, ఇది సరైన సమాధానమే. ఆప్షన్ 2 42వ సవరణ, ఇది కూడా సరైనది అవుతుంది. ఆప్షన్ 3 84వ సవరణ, ఇది కూడా సరైనదే. ఆప్షన్ 4 పైవన్యూ. ఓకే, ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న యూపీఏ 2 ఎన్ని పార్టీల కలయిక ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 9 పార్టీల కలయిక. ఓకే, మనకి నెక్స్ట్ ప్రశ్న, జిల్లా ప్రణాళిక కమిటీ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. రాజ్యాంగపర సంస్థ, చట్టపర సంస్థ, రాజ్యాంగేతర సంస్థ, సలహా సంస్థ. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 1 అవుతుంది, రాజ్యాంగపర సంస్థ. ఓకే, మనకి నెక్స్ట్ ప్రశ్న, మండలాధ్యక్షునిపై ఎన్ని పర్యాయాలు అవిశ్వాసం ప్రవేశపెట్టవచ్చు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఒక్కసారి మాత్రమే మండలాధ్యక్షునిపై అవిశ్వాసం ప్రవేశపెట్టే అవకాశం అయితే కల్పించారు. ఓకే, ఇక్కడ మనకి ప్రశ్న తప్పు పడింది చూడండి. క్రింది వాటిలో సరిగా జతపరచబడనివి. ఓకే, బడనివి, ఈ విషయం గమనించండి. మనకి గ్రామ సచివాలయం 2000, జన్మభూమి కార్యాలయం 1997, నూతన పంచాయతీరాజ్ చట్టం 1994, మున్సిపాలిటీ చట్టం 1996. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మున్సిపాలిటీ చట్టం 1996 క్రింది వాటిలో సరిగా జతపరచబడని అంశం. జిల్లా స్థాయిలో సామాజిక న్యాయ కమిటీలను సూచించిన కమిటీ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జలగం వెంగళరావు. ఓకే, జలగం వెంగళరావు జిల్లా స్థాయిలో సామాజిక న్యాయ కమిటీలను సూచించిన కమిటీ. మనకి నెక్స్ట్ ప్రశ్న, 9వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేసింది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 2002, 1996, 2004, 2006వ సంవత్సరం. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 2006వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కంపల్సరీ ఓటింగ్ పద్ధతిని ప్రతిపాదించిన రాష్ట్రం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్. మనకి నెక్స్ట్ ప్రశ్న, స్థానిక సంస్థల ప్రతినిధులను రీకాల్ చేసే పద్ధతిని, ఇక్కడ రీకాల్ అంటే వెనక్కి పిలవడం లేదా వెనక్కి రమ్మనడం, ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి నెక్స్ట్ ప్రశ్న, 1989లో రాజీవ్ గాంధీ పంచాయతీ వ్యవస్థ కోసం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణలు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 64వ సవరణ, 65వ సవరణ. ఓకే, 64, 65 సవరణలను 1989లో రాజీవ్ గాంధీ పంచాయతీ వ్యవస్థ కోసం ప్రవేశపెట్టారు. ఓకే, మనకి నెక్స్ట్ ప్రశ్న, బ్లాక్ వ్యవస్థను రద్దు చేయడం, జిల్లా పరిషత్కు కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించడం, బ్యూరోక్రసీ పాత్రను తగ్గించడం మొదలైన సూచనలు చేసిన కమిటీ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జీవీకే రావు కమిటీ. ఓకే, జీవీకే రావు కమిటీ. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. స్థానిక సంస్థలు విఫలమైన భగవంతుడు కాదని చెప్పిన కమిటీ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జీవీకే రావు కమిటీ. ఓకే, ప్రాథమిక హక్కుల పరిరక్షణ కర్తగా పేర్కొన్న వ్యవస్థ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. పార్లమెంట్, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి, క్యాబినెట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సుప్రీంకోర్టు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. న్యాయ సంస్థకు మాత్రమే వర్తించి పరిపాలనా సంస్థకు మరియు చట్టపర సంస్థలకు వర్తించని రిట్స్ ఈ క్రింది వాటిలో ఏదని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మనకి ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం వివిధ రిట్లను అయితే జారీ చేస్తూ ఉంటారు కదా. వివిధ రిట్లను అయితే జారీ చేసి ప్రాథమిక హక్కులను అయితే పరిరక్షిస్తూ ఉంటాయి న్యాయస్థానాలు. అయితే మనకి ప్రొహిబిషన్, సెహిర్నియోరారీ ఈ 2 రిట్లు కూడా మనకి దీనికైతే వర్తించవు. ఓకే, అల్పసంఖ్యాక వర్గాల వారి మత, భాష, విద్యా పరిరక్షణకు ఉద్దేశించబడిన
ప్రాథమిక హక్కు ఏది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మత హక్కు, నిర్బంధ విద్యా విషయ హక్కు, మత స్వాతంత్రపు హక్కు. ఆప్షన్ 4 వచ్చేసరికి సాంస్కృతిక విద్యా విషయపు హక్కు. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సాంస్కృతిక విద్యా విషయపు హక్కు. మనకి నెక్స్ట్ ప్రశ్న 18వ ప్రశ్న. విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 21 సబార్టికల్ ఏ నిబంధనలో చేర్చారు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 86వ రాజ్యాంగ సవరణ 2002. చాలా ఇంపార్టెంట్. మనకి జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 కాలంలో ప్రాథమిక హక్కులన్నింటినీ రద్దు చేయవచ్చు, కానీ రద్దు చేయటానికి వీలు లేని నిబంధనలు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మనకి అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతికి 3 అత్యవసర అధికారులు అయితే ఉంటాయి కదా, 352, 360, 356 అని చెప్పేసి. వీటికి సంబంధించి మనకి ఈ ప్రశ్న మనకి 2021 ఓకే 2021 వీటిని రద్దు చేయడానికి వీలు లేదు. మనకి నెక్స్ట్ ప్రశ్న. పౌరసత్వాన్ని పొందటానికి ఈ క్రింది వాటిలో పద్ధతి కానిదేంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. వారసత్వం, రక్త సంబంధం, రిజిస్ట్రేషన్, ఉద్యోగం. ఇక్కడ మనకి అస్సలు ఉద్యోగం అనే దానికి సంబంధమే లేదు, కళ్ళు మూసుకుని చెప్పచ్చు ఉద్యోగం కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి తదుపరి ప్రశ్న 21వ ప్రశ్న. పౌరులకు విదేశీయులకు కూడా కల్పించబడిన హక్కులు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ప్రకరణ 21, ప్రకరణ 20, ప్రకరణ 14. ఈ 3 కూడా సరైనవే. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మనకి తదుపరి ప్రశ్న. రాష్ట్రాల సరిహద్దును మార్పు చేసే అధికారం పార్లమెంటుకు ఏ విధంగా కలదు? ఇక్కడ మనకి రాష్ట్రాల సమ్మతితో, రాష్ట్రాల సమ్మతి లేకుండానే, విదేశీ దురక్రమణాల కారణంగా. ఆప్షన్ 4 రాష్ట్రాలు అప్పీలు చేసినప్పుడు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రాష్ట్రాల సమ్మతి లేకుండానే చేసే అధికారం ఉంటుంది పార్లమెంట్కి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ప్రవేశికకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. రాజ్యాంగ లక్ష్యాలకు, ఆదర్శాలకు ప్రతీక. ఇది మనకి సరైన సమాధానమే. రాజ్యాంగ అంతర్భాగమే కానీ న్యాయ సంరక్షణ లేదు. ఇది కూడా మనకి సరైన సమాధానమే. రాజ్యాంగాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడానికి న్యాయ వ్యవస్థకు దోహదం చేస్తుంది. ఇది కూడా సరైనదే. అంతర్భాగం కాదు కానీ న్యాయ సంరక్షణ ఉంటుంది. ఇది మనకి సరైన సమాధానం కాదు. ఓకే, ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 24వ ప్రశ్న. రాజ్యాంగ మౌలిక లక్షణాల సారం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, ప్రవేశిక. ఇక్కడ మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ప్రవేశిక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఇక్కడ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. చాలా అంటే చాలా ముఖ్యమైన బిట్లు అయితే ఉన్నాయి. ప్రాథమిక హక్కులను ఎక్కడి నుంచి గ్రహించింది భారత రాజ్యాంగం అని చెప్పేసి అడుగుతారు. ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం నుంచి, ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి, ప్రాథమిక విధులను సోవియట్ రష్యా రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగానికి గ్రహించుకోవడం జరిగింది. ఓకే, మనకి తదుపరి ప్రశ్న. భారత సుప్రీంకోర్టు ఏ కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాలు ప్రకటించింది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కేశవానంద భారతి కేసు, కేరళ. ఓకే, కేశవానంద భారతి కేసు కేరళ రాష్ట్రానికి సంబంధించిన కేసులో తీర్పునైతే ప్రకటించారు. మనకి తదుపరి ప్రశ్న. ప్రాథమిక హక్కులపై నిర్బంధాలను విధించే అధికారం ఎవరికి ఉంటుంది? ఆల్రెడీ దీని గురించి చూసాం మనం. పార్లమెంట్, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఎవరికీ కాదు. ఇక్కడ మనకి పార్లమెంట్కు ఉంటుంది. ఓకే, ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సైనియో రేజ్ రుసుము అనగా ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. సైనియో రేజ్ రుసుము అనగా ఇక్కడ మనకి ఖనిజేతర పదార్థాలపై వేసే పన్ను అన్నమాట. ఓకే, ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మనకి నెక్స్ట్ ప్రశ్న. ఈ క్రింది వాటిలో పంచాయతీ విధి కానిది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. పారిశుద్ధ్యం, శ్మశానాల నిర్వహణ, విద్యుత్ శక్తి, పర్యావరణ పరిరక్షణ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విద్యుత్ శక్తి. ఓకే, ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న. మండల పరిషత్లోని శాశ్వత ఆహ్వానితులుగా ఉండేవారు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ 3 ఆప్షన్లు కూడా కరెక్ట్ ఆన్సర్లు అవుతాయి. మండల పరిషత్లోని సర్పంచులు, జడ్పీటీసీ సభ్యులు, జిల్లా కలెక్టర్లు. ఇక్కడ ఇచ్చిన 3 కూడా సరైనవే. ఆప్షన్ 4 పైవన్నీ. వీళ్ళకి నచ్చినప్పుడు రావచ్చు, నచ్చినప్పుడు పోవచ్చు. ఓకే, మనకి తదుపరి ప్రశ్న 30వ ప్రశ్న. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించే వ్యక్తికి ఉండవలసిన అర్హత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదా, ప్రిన్సిపల్ సెక్రటరీ, హైకోర్టు న్యాయమూర్తుల అర్హతలు, ఎన్నికల నిర్వహణలో అనుభవం. మరి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనేది
ఆప్షన్ 1లో ఉంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదా ఉండాలి. ఒకే అభ్యర్థి గ్రామ పంచాయతీ సభ్యునిగా, ఎంపీటీసీ సభ్యునిగా, జడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికై 15 రోజులు తన ఐచ్ఛికాన్ని తెలుసుకోకపోతే ఏ సభ్యత్వం రద్దు అవుతుందని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. అన్నీ రద్దు అవుతాయి. జడ్పీటీసీ రద్దు అవుతుంది, తక్కువ స్థాయి సభ్యత్వం రద్దు అవుతుంది, ఉన్నత స్థాయి సభ్యత్వం రద్దు అవుతుంది. మనకి ఆబ్వియస్గా తక్కువ స్థాయి సభ్యత్వం రద్దు అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి నెక్స్ట్ ప్రశ్న చాలా డిఫికల్ట్గా ఉంది చూడండి. రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబంధించి సరైన కానిది, ఓకే, సరైనది కానిది అని చెప్పేసి అడిగారు. ఇక్కడ మనకి కానిది అవుతుందా కాదా ఈ విధంగా కన్ఫ్యూజ్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రశ్న పూర్తిగా చదవకపోతే సరైంది అక్కడ దాగిపోతారు మీరు, మార్క్ అనేది పోతుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సభ్యులకు శాసనసభ తీర్మానం ద్వారా తొలగిస్తుంది. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4. మనకి తదుపరి ప్రశ్న 33వ ప్రశ్న. ఈ క్రింది వారిలో ఎవరిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు? సర్పంచ్, ఉప సర్పంచ్, ఉప మండలాధ్యక్షుడు, పైవారందరూ. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సర్పంచ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చాలామంది ఆప్షన్ 4 అనుకుంటారు, 4 కాదు, సర్పంచ్ కరెక్ట్ ఆన్సర్. జిల్లా పరిషత్ చైర్మన్ను తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వం. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది. ఓకే, ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్నాయని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఓకే, ఆప్షన్ 3 10 ప్రాంతాల్లో. ఓకే, మనకి నెక్స్ట్ ప్రశ్న 36వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో ఏ సంవత్సరంలో జరిగిన సంఘటన స్థానిక సంస్థలకు సంబంధం లేదని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 1687, 1882, 1907, 1921. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆబ్వియస్గా ఆప్షన్ 1 అవుతుంది, 1687. మనకి తదుపరి ప్రశ్న 37వ ప్రశ్న. ప్రధానమంత్రులు వారి నినాదాలకు సంబంధించి సరి కానిది ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. ఓకే, సరి కానిది. ఇక్కడ మనకి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బొన్సి బచావో చంద్రశేఖర్. ఓకే, ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా మనకి ఇక్కడ 3 బిట్లు అయితే ఉన్నాయి. బికారీ హటావో రాజీవ్ గాంధీ, గరీబీ హటావో శ్రీమతి ఇందిరాగాంధీ, జై విజ్ఞాన్ అటల్ బిహారీ వాజ్పేయి. ఓకే, ఇవి మనకి సరైనవే. మనకి తదుపరి ప్రశ్న 38వ ప్రశ్న. పదవిలో ఉండగా మరణించిన ప్రధానమంత్రులు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఎంతమంది అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 2, 3, 4, 5. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 3. ఓకే, పదవిలో ఉండగా మరణించిన ప్రధానమంత్రులు 3. మనకి నెక్స్ట్ ప్రశ్న 2 పర్యాయాలు అంటే 2 సార్లు ఉప ప్రధానమంత్రిగా పనిచేసింది ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఆప్షన్ 1 అవుతుంది, దేవి లాల్. మనకి నెక్స్ట్ ప్రశ్న. అత్యధిక పార్టీల కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించింది ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది, వాజ్పేయి. ఓకే, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 41వ ప్రశ్న. గతంలో ముఖ్యమంత్రులుగా ఉండి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన వారు ఎంతమంది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 2, 1, 5, 6. 5 కరెక్ట్ ఆన్సర్. ఓకే, 2 వేరువేరు కారణాల వల్ల ఒకే రకమైన అత్యవసర పరిస్థితిని ఎప్పుడు విధించారు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 1975వ సంవత్సరంలో 2 వేరువేరు కారణాల వల్ల ఒకే రకమైన అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. గవర్నర్కు ఉన్న రాజ్యాంగపరమైన విచక్షణాధికారం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రాష్ట్ర బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపించడం. మనకి తదుపరి ప్రశ్న 44వ ప్రశ్న. గవర్నర్కు సంబంధించి సరైనది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. పదవి భద్రత లేదు, అభిశంసన చేయడానికి వీలు లేదు, మంత్రిమండలి సలహాలను పాటించాలి, పైవన్నీ సరైనవే. ఇక్కడ మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి పైవన్నీ సరైనవే. మనకి నెక్స్ట్ ప్రశ్న 45వ ప్రశ్న. ప్రధానమంత్రి మరణిస్తే అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ప్రధానమంత్రి మరణిస్తే మంత్రిమండలి రద్దు అవుతుంది, లోక్సభ రద్దు అవుతుంది, కొత్త నాయకత్వంతో మంత్రిమండలి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాలి, ఏదీ కాదు. ఇక్కడ మనకి సరైన సమాధానం వచ్చేసరికి కొత్త నాయకత్వంతో మంత్రిమండలి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాలి. డిఫాక్టో డిజ్యూర్ అధిపతులు అనే భావన ఎక్కడ ఉంటుంది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది.
పార్లమెంటరీ వ్యవస్థ, అధ్యక్ష తనహా వ్యవస్థ, సమైక్య వ్యవస్థ, పైవాటి అన్నింట్లో. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పార్లమెంటరీ వ్యవస్థలో డిఫాక్టో, డిజ్యూర్ ఇది ఉంటుంది. మనకి తదుపరి ప్రశ్న, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులకు ఎందులో పోలికలు ఉన్నాయని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. తొలగింపు, రాజీనామా, స్వతంత్ర ప్రతిపత్తి, పైవాటన్నింటిలో. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ మూడాంటిలో కూడా సమానమైన అధికారాలు ఉన్నాయి. మనకి తదుపరి ప్రశ్న, హైకోర్టు న్యాయమూర్తుల వయస్సుకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించే అధికారం ఎవరికి ఉంటుంది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. రాష్ట్రపతికి, పార్లమెంటుకు, సుప్రీంకోర్టుకు, గవర్నర్కి. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రాష్ట్రపతికి ఉంటుంది. ఓకే. మనకి నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడలేదు అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడలేదంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అరుణాషాన్ బాగా విద్యా హక్కు. ఓకే, ఇది మనకి సరిగా జతపరచబడలేదు. ఇంకా మిగిలిన 3 కూడా సరిగా జతపరచబడిన అంశాలే. ఓకే, ఇక్కడ మీకు 3 బిట్లు అయితే ఉన్నాయి. మనకి నెక్స్ట్ ప్రశ్న 50వ ప్రశ్న, న్యాయ సమీక్షకు సంబంధించి ప్రకరణాలు ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. న్యాయ సమీక్షకు సంబంధించిన ప్రకరణాలు ఏంటి? ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 13, 32, 131 ఈ 3 కూడా సరైనవే. ఆప్షన్ 4 పైవన్యూ. ఈ క్రింది వాటిలో స్వతహాగా ఏర్పాటు చేసుకున్న అంశాలు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. అఖిల భారత సర్వీసులు ఇది సరైందే. పంచాయతీ రాజ్ వ్యవస్థ ఇది కూడా సరైందే. రక్షిత వివక్షత ఇది కూడా సరైందే. ఆప్షన్ 4 పైవన్యూ సరైనవే. మనకి తదుపరి ప్రశ్న 52వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించింది కాదని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 38వ రాజ్యాంగ సవరణ. ఓకే, 38వ రాజ్యాంగ సవరణ. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ప్రాథమిక హక్కుల పరిధిని విస్తృతం చేసిన రాజ్యాంగ సవరణ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ 42వ సవరణ, 44వ సవరణ, 24వ సవరణ 3 కూడా సరైనవే. ఆప్షన్ 4 పైవన్యూ సరైనవే. మనకి తదుపరి ప్రశ్న 54వ ప్రశ్న, నిర్దేశిక నియమాలతో పొందుపరచలేదు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. పని హక్కు, విద్యా హక్కు, ఆహార భద్రతా హక్కు, ప్రభుత్వ సహాయం పొందే హక్కు. ఆహార భద్రతా హక్కు ఆప్షన్ 3 నిర్దేశిక నియమాలతో పొందుపరచబడలేదు. ఓకే, మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో రాష్ట్రపతికి వీటిని ఆపాదించలేవని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. శాసన విధులు, పరిపాలనా విధులు, కార్యనిర్వాహక విధులు, విచక్షణా విధులు. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి విచక్షణా విధులు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి నెక్స్ట్ ప్రశ్న, ప్రధానమంత్రి సమానుల్లో ప్రధానుడు అనే అభిప్రాయం, ఉద్దేశ్యం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కీలకమైన పదవి, ప్రాముఖ్యత లేనిది, సాంప్రదాయమైనది, పైవేవి కాదు. ఇక్కడ మనకి సరైన సమాధానం వచ్చేసరికి ప్రాముఖ్యత లేనిది. ఓకే, ఈ క్రింది వాటిని సరైన క్రమంలో జతపరచండి అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 1960 బెరుబరీ కేసు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి 1973 కేశవానంద భారతి కేసు. 1975వ సంవత్సరం ఇందిరాగాంధీ రాజీవ్ నారాయణ కేసు. 1980 మినర్వా మిల్స్ కేసు. ఇక్కడ మనకి ఆప్షన్ 1 1కి A, 2కి B, 3కి C, 4కి D. ఓకే, ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రస్తుతం రాష్ట్రాల సరిహద్దుల్లో మార్పు చేసేది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. భారత రాష్ట్రపతి, సంబంధిత రాష్ట్రం, పార్లమెంట్ యొక్క చట్టం. ఆప్షన్ 4 వచ్చేసరికి సగం కన్నా తక్కువ కాని రాష్ట్ర శాసనసభల ఆమోదాల్లో పార్లమెంట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి సరైన సమాధానం వచ్చేసరికి పార్లమెంట్ యొక్క చట్టం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్రింది రాష్ట్రములను ఏర్పాటు చేసిన క్రమానుసారం ఏదని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం, హర్యానా. ఇక్కడ మనకి 4 ఆప్షన్లు అయితే మరి క్లియర్గా ఉన్నాయి. వరుస క్రమం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 1లో ఉంది. మనకి ముందుగా మహారాష్ట్ర, తర్వాత మనకి హర్యానా, తర్వాత హిమాచల్ ప్రదేశ్, లాస్ట్లో మనకి మిజోరాం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. పాండిచ్చేరి యూనిట్ టెరిటరీ భూభాగమును ఎన్ని రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 1 రాష్ట్రం, 2 రాష్ట్రాల్లో, 3 రాష్ట్రాల్లో, 4 రాష్ట్రాల్లో. ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి 3 రాష్ట్రాల్లో ఇక్కడ టెరిటరీ భూభాగములు ఉన్నాయి. మనకి తదుపరి ప్రశ్న 61వ ప్రశ్న,
భారత పౌరసత్వం పొందుటకు అవసరం లేని షరతు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ అండ్ ఆప్షన్లు అయితే ఉన్నాయి. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆస్తి, ఆప్షన్ 4. నెక్స్ట్ ప్రశ్న 62వ ప్రశ్న, ప్రాథమిక హక్కులను రద్దు చేయడానికి అధికారం ఎవరికి ఉంటుంది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంట్. ఇక్కడ మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ప్రాథమిక హక్కులు వచ్చేసరికి రాష్ట్రపతికి ఉంటుంది. ఓకే, రాష్ట్రపతి కరెక్ట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న, సహజీకృత పౌరసత్వం పొందుటకు విదేశీయులకు ఈ అర్హతలు ఉండాలని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1, 8వ షెడ్యూల్లో పేర్కొన్న భాషల్లో ఏదో ఒక భాషా ప్రావీణ్యం ఉండాలి. ఇది మనకి సరైందే. 10 సంవత్సరాలు స్థిరంగా నివాసం కలిగి ఉండాలి. ఇది కూడా సరైందే. అంతకు ముందున్న పౌరసత్వాన్ని వదులుకోవాలి. ఇది కూడా సరైందే. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఒక వ్యక్తి నిర్బంధం చట్టబద్ధమైందా లేదా అని విచారణకు అమలు చేసే న్యాయబద్ధమైన పరిహారం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఇది మనకి ఒక రిట్, ఎబియస్ కార్పస్. అత్యవసర పరిస్థితి కాలంలో ఆర్టికల్ 21 ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి క్లియర్ అండ్ 4 ఆప్షన్లు అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ 2లో ఉంది, అమల్లో ఉండును. ఓకే, ఆర్టికల్ 21లోని జీవించే హక్కును విస్తరించి స్వచ్ఛమైన వాతావరణంలో నివసించే హక్కుగా దీనికి కారణంగా చేయబడిందని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్గా మనకి 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1లో ఉంది, కేరళలోని గ్రామీణ కోర్టుల ద్వారా. మనకి నెక్స్ట్ ప్రశ్న 67వ ప్రశ్న, పంచాయతీ వ్యవస్థ ఉద్దేశం కానిది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, భాగస్వామ్య ప్రజాస్వామ్యం. ఆప్షన్ 3 వచ్చేసరికి స్థానిక నాయకత్వాన్ని పెంపొందించడం, సామాజిక న్యాయాన్ని అందించడం. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సామాజిక న్యాయాన్ని అందించడం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 69వ ప్రశ్న, పంచాయతీ సంస్థలకు ప్రత్యేక అభివృద్ధి సర్వీసును ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. పంచాయతీ సంస్థలకు ప్రత్యేక అభివృద్ధి సర్వీసును ఏర్పాటు చేసిన రాష్ట్రం గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. మరి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనేది కర్ణాటక అవుతుంది. తదుపరి ప్రశ్న 70వ ప్రశ్న, ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాల మహిళలకు 50% రిజర్వేషన్లు పంచాయతీ వ్యవస్థలో అమలు చేస్తున్నాయని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ అండ్ ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 8. నెక్స్ట్ ప్రశ్న 71వ ప్రశ్న, న్యాయ పంచాయతీలను మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కర్ణాటక, కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్. న్యాయ పంచాయతీలను మొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం. ఇక్కడ మరి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనేది గుజరాత్. తదుపరి ప్రశ్న 72వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరికానిది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. సరికానిది. ఓకే, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1964, మండల జిల్లా పరిషత్ చట్టం 1986, ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణల చట్టం 1989, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సంస్కరణల చట్టం 2002. దీనికి సంబంధించి సరికానిది అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1964, ఆప్షన్ 1. ఓకే, మనకి తదుపరి ప్రశ్న 73వ ప్రశ్న, గ్రామ సభకు సంబంధించి సరైనవి ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. ఇక్కడ ఇందులో సభ్యులు గ్రామ ఓటర్లు ఎన్నుకుంటారు. ఇది మనకి సరైందే. సంవత్సరానికి 2 పర్యాయాలు సమావేశం కావాలి. ఇది కూడా సరైందే. గ్రామ సభకు సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు. ఇది కూడా మన అందరికీ తెలిసింది. ఇది కూడా సరైందే. ఇక్కడ మనకి ఇచ్చిన 3 అంశాలు కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మనకి నెక్స్ట్ ప్రశ్న, గ్రామ పంచాయతీ నిర్మాణానికి సంబంధించి సరికానివి అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఎంపీటీసీ సభ్యుడు శాశ్వత ఆహ్వానితుడుగా ఉంటాడు కానీ ఓటు హక్కు ఉండదు. ఆప్షన్ 2 స్వయం సహాయక గ్రూపు నుంచి ఒక సభ్యుడిని ఆప్టో చేస్తారు. ఇది కూడా సరైనది కాదు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి స్థానిక శాసనసభ్యుడు హోదారీత్యా సభ్యుడు. ఇది కూడా సరైనది కాదు. ఇక్కడ మనకి ఆప్షన్ 4 పైవన్నీ కావు. ఓకే, పైవన్నీ కావు. ఆప్షన్ 4 అవుతుంది. మనకి నెక్స్ట్ ప్రశ్న, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి సరికానిది ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. వార్డు సభ్యుల ఎన్నిక, సర్పంచ్ ఎన్నిక ఒకేసారి జరుగుతుంది. సర్పంచ్ ఎన్నిక పద్ధతి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎన్నిక పార్టీ ప్రతిపాదికపై జరుగుతుంది. ఆప్షన్ 4 పైవేవి కావు. ఇక్కడ
ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వార్డు సభ్యుల ఎన్నిక, సర్పంచ్ ఎన్నిక ఒకేసారి జరుగుతుంది. ఇది మనందరికీ తెలిసిందే. ఆప్షన్ 1 సరైన సమాధానం. ఓకే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ వీడియోలో మీకు టెట్ డిఎస్సికి సంబంధించి, గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి, కేటగిరీ 1 డిగ్రీ విద్యా అర్హతతో ఉన్న పోస్టులకు సంబంధించి పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు సెక్రటరీ, మహిళా పోలీస్ ఈ పోస్టులకు అయితే ఉపయోగపడతాయి. దీంతోపాటు మనకి కేటగిరీ 2కి సంబంధించి, కేటగిరీ 3కి సంబంధించి, మనకి ఏఎన్ఎంకి సంబంధించి కానివ్వండి, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి కానివ్వండి, పార్ట్ ఏ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో భాగంగా అందరికీ కూడా ఈ ప్రశ్నలు అనేవి ఉపయోగపడితే సోషల్ స్టడీస్, రాజ్యాంగంలో భాగంగా మనకి ఇండియన్ పాలిటీలో భాగంగా ప్రతి ప్రశ్న కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన ఛానల్లో ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ అనేవి అందిస్తూ ఉన్నాం, ఇంపార్టెంట్ మోడల్ పేపర్లు అనేవి అందిస్తూ ఉన్నాం. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉంటే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్.